రెహమాన్ గారు లైవ్ లో ఉన్నారు. రెహమాన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇప్పుడు మనం చూస్తున్నాం సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో పేపర్ లీక్ సంబంధించి కొత్త బిల్లు ప్రవేశపెడతానని పీఎం మోడీ ఆల్రెడీ ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల తదుపరి వ్యూహం ఎలా ఉండబోతుంది? మీ పేరండి? గీతిక. గీతిక గారు, ఇది నీట్ పరీక్ష వ్యవహారము లేకపోతే పేపర్ లీక్ అవడం వల్ల మాత్రమే ఇంత మహా ఉద్యమం ఈ దేశంలో వచ్చిందని ఈ పేపర్ చుట్టూ మాత్రమే తిప్పడం కాదండి. ఈ దేశంలో పెళ్ళుబుకిన ఒక అసంతృప్తి ఈ లెవెల్లో పేలిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం కేవలం నీట్ పేపర్ ఆధారంగా మాత్రమే జరగలేదు. వాళ్ళ ముందున్నటువంటి ఒక ఇమీడియట్ అంశాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఈ దేశంలో రైతుల ఉద్యమం తర్వాత అతిపెద్ద ఉద్యమంగా ఈ దేశంలో యువత చేపట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమంగానే ఒక పెళ్ళుబుకిన ప్రజా ఆగ్రహంగానే మనం దీన్ని చూడొచ్చు. అంటే పార్లమెంటు సమావేశాల్లో కూడా ఇంకా 2 డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ కేటాయించినటువంటి మంత్రులు చర్చలు జరుపుతున్నారు. ప్రధానమైనటువంటి ఇంకో 2 డిమాండ్లు కాక్రోచ్ జనతా పార్టీ భారత ప్రభుత్వం నుంచింది. బేషరతుగా విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసులన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. రెండో డిమాండ్ గా నీట్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్ గా ఉంది. ఏదో దీని మీద ఒక చట్టం చేస్తేనో కొంతమంది రాజీనామా చేస్తేనో ఇదంతా చల్లబడిపోతుంది అన్నటువంటిది కాదు. ఇది ఒక విప్లవం లాగా మనం ప్రపంచ దేశాల్లో చూసాం కదా, ఎక్కడెక్కడైతే యువత చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటదో. ధర్మేంద్ర ప్రధాన్ హుటాహుటిన రాజీనామా చేయడానికి ఏంటంటే ఆ ఉద్యమం బీహార్కి అంటుకుంది, రేపో మాపో దేశవ్యాప్తం కాబోతుంది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి రాజీనామా అనే గారు చూడాలి. వాళ్ళ కేంద్ర ఇంటెలిజెన్సీ చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలోనే ఈ రాజీనామా జరిగింది. ఇది కేవలం నీట్ ప్రశ్నపత్రం లీక్ అయ్యింది, అందుకోసమే ఇంత పెద్ద మహా ఉద్యమం వచ్చింది అనేది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అసంతృప్తి, ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తియే ఈ రూపంలో పేలింది. ఒక్కసారిగా బ్లోఅవుట్ రూపంలో ప్రెజర్ కుక్కర్ పేలినట్టుగా మనకు కనపడతా ఉంది. ఈ దేశ ప్రజల్ని, విద్యార్థుల్ని, యువతని, అలాగే రైతుల్ని విస్మరించి కేవలం సనాతనం అనేటువంటి పేరుతోటి, ఒక మతం పేరుతోటి ఈ దేశ ప్రజల్ని పైన మత్తు మందు జల్లి విభజించి, అంటే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గట్లేదు. రూపాయిని డాలర్తో సమానంగా చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అధపాతాళానికి రూపాయి వెళ్ళిపోయింది. అట్లా మొత్తం సమస్యల్లాగా ఉంచి ఈ దేశాన్ని పరిపాలిస్తాం, కేవలం మతం ఆధారంగా దేశాన్ని పరిపాలిస్తాం అనేటువంటి రోజుకు చెల్లుచూటి పారుతూ మతం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికమంతా ఏకమై తిరుగుబాటు చేస్తుంది అన్నటువంటి ఒక సామూహిక తిరుగుబాటుగానే ఈ ఉద్యమాన్ని చూడాల్సి ఉంటది. ఇది కేవలం నీట్ పేపర్ లీక్ అయినందుకు యువత ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారన్నటువంటి అంశం కాదు. ఈ యువత నరాల్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తి జ్వాలలు ఈ రూపంలో వచ్చాయని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. గీతిక.